సో రాజకీయంగా ఇంకా నష్టం కదా. పోయినసారి కూడా షర్మిల గారు విజయమ్మ గారు ఏమి నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజులల్లా ఆధార్ కార్డు ఉన్న ప్రతి కార్యకర్తను పలకరిస్తున్నాడు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తలకు కొంత దూరమైంది అనేటటువంటి అనుమానం ప్రజలలో ఉండే. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2.5 సంవత్సరాలు కరోనా వచ్చుట్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండి ఒక వ్యక్తి ఈయనకు పెట్టే ఇబ్బందులు, ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి ఒక ఎన్నికల కమిషన్ ఈయన పెట్టే ఇబ్బందులు, ఆయన అడుగు ముంగటేసే పరిస్థితి లేకుండా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితులల్లో కొంత కార్యకర్తలకు దూరమైన మాట వాస్తవము. ఇవాళ కార్యకర్తల గురించి అవసరమైతే రాయలసీమ, ఆంధ్ర, కోస్తాంధ్ర అక్కడ పోయి 10 రోజులుండి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. మనకు పడ్డ ఓట్లు 40% ఓట్లు, 10% ఓట్లల్లో 49 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయని చెప్పి ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో వస్తున్నది. ఖచ్చితంగా ఈ ఓటమి అనేది చంద్రబాబు నాయుడు మీద మనం ఓటమి చెందలేదు, ఈవీఎంలతోటి మనం ఓటమి చెందినం అనేటటువంటి ధైర్యం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో కోతాడు, ప్రజలలో ఉంటాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు, మళ్ళా ధైర్యం నింపుతాడు. రేపు రాబోయే రోజులలో వచ్చేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, అన్ని ఎన్నికలలో కూడా ఒక ఎమ్మెల్యేకు ఏ విధంగా అయితే ప్రయత్నం చేసిండో అట్లా ప్రయత్నం చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈవీఎంల నిజ స్వరూపాన్ని ఎన్నికలలో బయటికి తీసుకొస్తాడు. ఏ కార్యకర్త కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన నాయకునికి ఏజ్ ఉన్నది, ధైర్యం ఉన్నది, అన్నిటికంటే ముఖ్యం మనోధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉన్న దానికి వెళ్ళి 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలను గెలిపించుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా 151 సీట్లు తీసుకొచ్చిండు. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయినా, రికార్డు ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. ఆయన గెలిచింది 134 మాత్రమే, మేం గెలిచింది 151, మేము నిలబడ్డది 175. 3 కూటాలు కలిసినా మీరు ఇవాళ అల్పపడుతుండొచ్చు, 3 కూటాలు కలిసి మేము ఏదో మాకు భుజగిరిటాలు వచ్చినాయని, కానీ రేపు రాబోయే రోజుల్లో తిరిగి కొడతాడు. జగన్మోహన్ రెడ్డి అధైర్యపడేటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న కార్యకర్తలకి కాపాడిరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కార్యకర్తలే ఇప్పుడు కూడా కార్యకర్తల్ని నమ్ముకుంటాడు, కార్యకర్తలకు అండ